ఈ రోజున తీతు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి పాఠం ప్రారంభం చేసుకోబోతున్నాము. జాగ్రత్తగా వినండి. పౌలు రాస్తున్నాడు, తీతు, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించే నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చాను. చూచారా, తీతుకు గొప్ప బాధ్యతే అప్పగించబడింది. అతడు స్థానిక సంఘాలు స్థాపించాలి. ఆ సంఘ పరిచర్య చక్కగా జరిగే నిమిత్తం తీతు నాయకులను నియమించాలి. మధ్యధరా సముద్రంలో క్రీతు ద్వీపం చాలా పెద్దది. ఈ ద్వీప నివాసులు మూఢనమ్మకాల పుట్టలు. వారి పురాణగాథలు కోకొల్లలు. గ్రీకు ద్వీపాలన్నీ అలానే ఉంటాయి. మైనోస్ అనే దేవత వచ్చి ఈ క్రీతీయులకు న్యాయశాస్త్ర సూత్రాలు నేర్పిందట. మైనోస్ దేవుడు క్రేతువారికి సాయం చేయడానికి సముద్రయానం చేసే వ్యాపారులను జయించాడు. ఈ దేవత సముద్ర ప్రయాణాలకు అధిపతి అని చెప్పుకుంటారు. ట్రోజన్ యుద్ధం అయిపోయాక క్రేతు ద్వీపమందలి ముఖ్య పట్టణాలు ప్రత్యేక రాజ్యాలను రూపొందించుకున్నాయి. క్రీస్తుపూర్వం 67వ సంవత్సరంలో రోము ఈ ద్వీపాన్ని ఆక్రమించుకుంది. కునోసోస్, సైదోనియా, గోర్టూనా అనే పట్టణాలు పేరెన్నికగన్నవి. ఈ స్థలాలలో క్రైస్తవ సంఘాలు ఏర్పడ్డాయి. అపొస్తలుడైన పౌలు ఈ ప్రాంతంలో ఎంతో ఫలవంతమైన సేవ చేశాడు. గాని వివరాలేవో మనకు తెలియవు. రోముకు పౌలు వెళ్లడానికి ముందు క్రేతు ద్వీపానికి వెళ్ళాడు. గాని ఈ యాత్రా వివరాలు మనకు దొరకవు. తీతు పత్రిక ఆధారంగా మనం గ్రహించవచ్చు, పౌలు తన ఆధ్యాత్మిక కుమారుడైన తీతును క్రేతులో ఉంచి తాను మరో చోటికి వెళ్ళాడు. తీతు ఆ ద్వీపంలో సంఘాలు స్థాపించాడు. అసలు సంగతి ఏమిటంటే, క్రేతు మంచి చోటు కాదు. అక్కడి ప్రజలు కూడా మంచి మనుషులు కారు అని అందరికీ తెలుసు. అక్కడి ప్రజలకు అబద్ధాలు అలవాటు, నిజం చెప్పరు. క్రేటిజైన్ అనే గ్రీకు మాట ఒక సామెత అయిపోయింది. క్రేటిజైన్ అంటే క్రేతీయుడిలాంటి అబద్ధికుడు అని అర్థం. క్రేతు ద్వీపంలో ఒక కవి చమత్కరిస్తూ రాశాడు, 100 పట్టణాల అందమైన ద్వీపం, ఇందులో అబద్ధాలే ముఖ్యమైన పాపం, విశాల రాజ్యం, అబద్ధాలకు అంకితమైన గొప్ప వ్యాజ్యం క్రేతు ద్వీపం. అయితే ఆ ప్రదేశంలో కొందరు యేసుక్రీస్తును విశ్వసించి ఎంతో మంచి మనుషులుగా మారారు. క్రేతు ద్వీపమందలి సంఘాలను గురించిన హెచ్చరికలు పౌలు కలం నుండి వెలువడడం గొప్ప విశేషం. పౌలు ఆజ్ఞాపించిన ప్రకారం తీతు అక్కడి లోపాలను సరిదిద్దాడు. ప్రతి పట్టణంలో పెద్దలను నియమించాడు. తీతు జాగ్రత్తగా వారి జీవితాలను పరిశీలించాడు. ఎవరిలో తలాంతులున్నాయో, ఎవరికి దేవుడు ఏ ఏ వరాలిచ్చాడో గుర్తించి వారిని ఆ సంఘాలలో పెద్దలనుగా చేశాడు. అధికారాల కోసం, బిరుదుల కోసం కాదుగాని పెద్దలు స్వచ్ఛంద సేవ చేశారు. వరాలు సద్వినియోగమై సంఘానికి క్షేమాభివృద్ధి కలిగింది. పౌలు తీతును నియమిస్తే తీతు సంఘ పెద్దలను నియమించాడు. సంఘ పెద్ద అంటే దానికి తగిన వరం ఉందని గ్రహించాలి. ఏ వరమూ లేని వ్యక్తిని కేవలం పదవి కోసం తెచ్చిపెట్టకూడదు. వరాలున్న వారికి పదవి లేదు, పదవి ఉన్నవారికి వరాలు లేవు. అలాంటి సంఘాలకు క్షేమాభివృద్ధి కలగదు. 6వ వచనం, ఎవడైనా నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, దుర్వ్యాపారము విషయము నేరము మోపబడని వాడై, అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉన్న ఎడల అట్టి వ్యక్తిని పెద్దగా నియమించవచ్చు. నిందలు అపనిందలై ఉండవచ్చు, కాని అవి నిజం కాదని నిరూపించుకోవాలి. సౌశీల్యము లేని వ్యక్తికి ఎన్ని వరాలున్నా అతని వల్ల సంఘానికి ఎంతో కీడు కలుగుతుంది. ఒకే భార్య గలవాడై ఉండాలి. అతని పిల్లలు విశ్వాసులై ఉండాలి. తన స్వంత పిల్లలను ప్రభువు వద్దకు నడిపించలేని వ్యక్తి సంఘ పెద్దగా ఉండతగడు. తల్లిదండ్రులు మంచి విశ్వాసులైనా పలుచోట్ల వారి పిల్లలు తల్లిదండ్రుల మాట వినక దేవునికి దూరమైపోయారు. దానికి తల్లిదండ్రులను నిందించి లాభం లేదు, గాని వారిని సంఘ పెద్దలను చెయ్యకూడదు. సంఘ పెద్ద ఇంటిలో అతని పిల్లలు అవిశ్వాసులైతే
అట్టి వ్యక్తికి సంఘ వ్యవహారాలలో తీర్పు చెప్పే అధికారం ఉండదు. అతని తీర్పును ఖాతరు చెయ్యరు. ముందు నీ సంగతి చూసుకో, తరువాత మాకు చెప్పు అంటారు. దుర్వ్యాపారం, దౌర్జన్యం, తిరుగుబాటు ఉద్యమాలకు చెందినవారై ఉండకూడదు. ప్రభువు మహిమార్థమై జీవించేవారై, వాక్యాన్ని నమ్మకంగా ప్రకటించేవారై ఉండాలి. 7వ వచనం, అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండాలి. స్వేచ్ఛాపరుడు, ముక్కోపి, మద్యపాని, కొట్టేవాడు, దుర్లాభము అపేక్షించేవాడై ఉండకూడదు. మొండి మనిషి అయి ఉండకూడదు. అతడు దేవుని గృహ నిర్వాహకుడై ఉండాలి. ప్రజలకు మంచి నాయకుడై, విశ్వసనీయుడై ఉండాలి. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకుని ఆ ప్రకారం చేసేవాడై ఉండాలి. ముక్కోపి అయిన వ్యక్తిని సంఘ పెద్దగా నియమించకూడదు. అన్యాయంగా డబ్బు సంపాదించే బుద్ధి ఉండకూడదు. జగడాలమారి అయి ఉండకూడదు. అతిథి ప్రియుడై, సజ్జన ప్రియుడు, స్వస్థబుద్ధి గలవాడై, నీతిమంతుడు, పవిత్రుడు, ఆశానిగ్రహము గలవాడు అయి ఉండాలి. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించటానికి శక్తిగలవాడగునట్లు ఉపదేశాన్ని అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టినవాడై ఉండాలి. ఇక్కడ అధ్యక్షుడు అంటే సంఘ పెద్ద అని భావం. సంఘ పెద్ద అంటే ప్రెస్బిటియర్, అధ్యక్షుడు అంటే ఎపిస్కోపోస్. అధ్యక్షుడి పని పర్యవేక్షణ. సంఘ పెద్దలందరూ అధ్యక్షుని పని చెయ్యాలని గ్రహించాలి. ఈ సంఘ పెద్దలందరూ కలిసి అధ్యక్షుని పని చేసిన వారవుతారు. ఎదురాడే వారి మాటలను అధికారపూర్వకంగా ఖండించేవాడై ఉండాలి. సమయస్ఫూర్తి గలవాడై ఉండాలి. వాక్యాన్ని అనుసరించి ఉపదేశించేవాడై, నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టి ఇతరులు దాన్ని నమ్మేటట్లు ఒప్పించేవాడై ఉండాలి. వాక్యానుసారంగా ప్రత్యర్థులను నొప్పించాలి, ఒప్పించాలి. వారిని తప్పుడు బోధల నుండి తప్పించాలి. అట్టివాడే మంచి సంఘ పెద్ద. సోదరీ సోదరులారా, తీతు పత్రిక అంతా సంఘ క్రమాన్ని గురించి రాసిందే. ఈ ఉత్తరంలో పౌలుకు దేవుడిచ్చిన సంఘ దర్శనం గమనించదగింది. స్థానిక సంఘంలో ఎట్టి క్రమం పాటించాలో, నాయకులు ఎలాంటి వారై ఉండాలో చూపబడింది. 1 తిమోతి పత్రికలో వాక్యమును గురించిన బాధ్యతలు, తీతు పత్రికలో సంఘ క్రమం, పరిపాలనా విధానం ప్రతిపాదించబడ్డాయి. 1వ అధ్యాయంలో తీతుకు పౌలు చేసిన హెచ్చరికలున్నాయి. వాక్యానుసారమైన సంఘమే ఆధ్యాత్మిక సంఘం. ఆత్మ సంబంధమైన అధికారం వాక్యానుసారమైనదై ఉండాలి. సంఘ పెద్దల నియామకంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసుల వ్యక్తిగత విశ్వాసానికి దోహదపడే నాయకత్వం ఉండాలి. అందరూ సత్యజ్ఞానంలో పరిపక్వతను సాధించాలి. భక్తిభావం విశ్వాసుల్లో పెంపారాలి. నిత్య జీవ నిశ్చయత గలవారై క్రేతీయులు యేసుక్రీస్తునందు వర్ధిల్లాలి. క్రీస్తునందు విమోచనాత్మక జీవం సంఘానికి వారసత్వంగా లభించింది. ఇదెంత గొప్ప భాగ్యం! దేవునికి స్తోత్రం. సంఘములోని విశ్వాసులందరి విశ్వాసం ఒకటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడూ ఒక్కడే, శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే. తీతు పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 9వ వచనం వరకు మనం ఎన్నో సంగతులు విన్నాము. సంఘ పెద్దలు, అధ్యక్షులు, వీరి బాధ్యతలు ఎంత ముఖ్యమైనవో గుర్తించాము. వీరందరూ వాక్యాన్ని బోధించగలరు, నేర్పగలరు. వీరు దేవుని గృహ నిర్వాహకులు. పరిచర్య ధర్మం క్రమంగా జరిగేటట్లు చూచే బాధ్యత వీరిది. ఆధ్యాత్మిక సత్యానికి సంఘ పెద్దలు ధర్మకర్తలు. దేవుని వాక్యాన్ని సంఘ వ్యవహారాలన్నింటిలో అమలుపరచవలసిన నాయకులు వీరే. వాక్యం నేర్పేవాడు జీవితాంతము బైబిలు విద్యార్థి అయి ఉండాలి. చెప్పేది చెయ్యాలి, చేసిందే చెప్పాలి. ఈ అధ్యాయంలోని మరికొన్ని విశేషాలు 10వ వచనం నుండి వినండి. అనేకులు, విశేషముగా సున్నతి సంబంధులు, అవిధేయులు, వదరుబోతులు, మోసపుచ్చేవారు అయి ఉన్నారు. వారి నోళ్లు మూయించాలి. అటివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశిస్తూ
కుటుంబాలకు కుటుంబాలనే పాడు చేస్తున్నారు. వారిలో ఒకడు, అనగా వారి స్వంత ప్రవక్తలలో ఒకడు అన్నాడు, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్ట మృగములు, సోమరులైన తిండిపోతులు అయి ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక, విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినంగా గద్దించు. పవిత్రులకు అన్నీ పవిత్రములే గాని అపవిత్రులకు, అవిశ్వాసులకు ఏదీ పవిత్రమైనది కాదు. వారి మనస్సు, వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నాయి. దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకుంటారు గాని అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగము అన్నట్లే ఉన్నారు. శ్రోతలు, క్రీతు ద్వీపవాసుల తరహా ఎలాంటిదో చూడండి. లోకంలో మనుషులంతా పాపులే గనుక పాపాన్ని బట్టి అందరూ సోదరీ సోదరులై ఉన్నారు. దేవుని బిడ్డలు కాని వారంతా పాపలోకంలో పాపమందు సోదరీ సోదరులే. క్రీస్తునందు విశ్వాసముంచి దేవుని బిడ్డలైన వారంతా దేవుని కుటుంబంలో సోదరీ సోదరులై ఉన్నారు. అయితే స్వతహాగా అందరికీ పాపం పిత్రార్జితంగా లభించింది. ఆదామునందు అందరూ మృతులే. అయితే ఈ క్రీతు ద్వీప నివాసులు పాపంలో మరీ బరితెగి బజారున పడ్డారు. వదరుబోతులు, వాగుబోతులు, నోటికి శుద్ధం బద్ధం ఉండదు. ఊకదంపుడుగా తెగవాగుతుంటారు. ఏం మాట్లాడుతున్నారో ఆలోచించరు. నోటికి వచ్చిందల్లా అనేస్తారు. మాటలకు అర్థమూ పర్థమూ ఉండదు. వారు సున్నతి సంబంధులైన మోసగాండ్రు. కృపకు వ్యతిరేకంగా బోధించే ఆచారవాదులు, అవకాశవాదులు. కుటుంబాలకు కుటుంబాలనే కూలగొడుతున్నారు. కొంపలు ముంచుతున్నారు. గోధుమల మధ్య గురుగులు విత్తేవాడు సైతాను. క్రేతీయులు దుష్టమృగముల్లాంటివారు, మోటు మనుషులు, క్రూరులు. దయాదాక్షిణ్యాలు వారికుండవు. వారు సోమరులు, తిండిపోతులు. బాగా తింటారు కాని పని చెయ్యరు. క్రీస్తు పూర్వం 659 సంవత్సరంలో ఎపిమెనైడస్ అనే వ్యక్తి పుట్టాడు. అతడు గొప్ప కవి అని పేరుగాంచాడు. ఈ కవి రాస్తూ అన్నాడు, క్రేతీయులు అబద్ధికులు అంటే అక్కడి మనుషులందరూ అబద్ధాలు చెబుతారని కాదు. కొందరు చేసిన దాన్ని బట్టి అందరికీ చెడ్డపేరు వస్తుంది. అలాగే సమరయ్యలో సుకారు అనే ఊరుంది. సుకారు అంటే అబద్ధాల ఊరు. అయితే సమరయ్య స్త్రీ మాత్రం నిజం చెప్పింది. ప్రభు అన్నాడు, అమ్మా, నీవు నిజమే చెప్పావు. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. అయితే ఇప్పుడు నీకున్నవాడు నీ పెనిమిటి కాడు. క్రేతు సంగతి కూడా ఇంతే. అబద్ధికుల ద్వీపం క్రేతు. అయితే అదే చోట దేవుని కృప గొప్ప పని చేసింది. కొందరు ప్రభువును స్వకీయ రక్షకునిగా అంగీకరించి మంచి విశ్వాసులయ్యారు. వారి జీవితాలలో గొప్ప మార్పు వచ్చింది. ఇప్పుడు వారు కష్టించి పనిచేస్తారు, సోమరులు కారు. వారిలో నైతిక శీలం ఏర్పడింది. యూదుల కల్పనా కథలను వారు లక్ష్యపెట్టేవారు. మనుష్యుల కట్టడలను బట్టి సత్యము నుండి తొలగిపోయిన వీరు ఎంతో మారిపోయారు. విశ్వాస విషయములో వారికి ఆరోగ్యవంతమైన ఎదుగుదల మొదలైంది. అయితే తీతు వారికి ఈ విధానం నేర్పటం మొదట్లో చాలా కష్టమైపోయింది. తాను వారినెంతో కఠినంగా గద్దించాడు, శాసించాడు, మందలించాడు. తన ఆధ్యాత్మిక తండ్రి అయిన పౌలు మాట నిలువబెట్టాడు, మాట దక్కించాడు. వారు మొదట యూదుల కల్పనా కథలు వినేవారు. మోషే ధర్మశాస్త్రానికి చిలవలు పలవలు చేర్చారు. టాల్మడ్ అనే రచనను ధర్మశాస్త్రానికి చేర్చారు. ఇంకా ఏవేవో రచనలున్నాయి. అవి అభూత కల్పనలు. కాని ఇప్పుడు దేవుని వాక్యానుసారమైన పౌలు ప్రబోధాలను అనుసరించిన వారై ఎంతో మేలు పొందారు. మనుష్యుల కట్టడలు, పారంపర్యాచారాలకు అంత ప్రాముఖ్యమివ్వకూడదు. మీరు పారంపర్యమైన కట్టడలకు ప్రాముఖ్యమిస్తూ దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తారు అని ప్రభువు పరిసయ్యులను గద్దించాడు. దేవుడు ఇశ్రాయేలు జాతికి దశాజ్ఞలిచ్చాడు. అయితే దశాజ్ఞలలోని నైతిక సూత్రాలు సార్వత్రికమైనవి. హత్యలు చేయకూడదు అంటే అన్ని దేశాలకు, జాతులకు అది వర్తించే ఆజ్ఞ.
క్రైస్తవులకు, తదితరులకు అందరికీ అది వర్తిస్తుంది. అయితే దేవుని కృపచేత రక్షించబడిన ప్రజలకు దశాజ్ఞల కంటే ఉన్నతమైన ప్రమాణమున్నది. పవిత్రులకు అన్నీ పవిత్రములే అంటే అర్థమేమిటి? మేము పవిత్రులమని చెప్పి ఏది పడితే అది చెయ్యవచ్చా? రక్షించబడ్డాము అని చెప్పి ఇష్టం వచ్చినట్లు బ్రతకకూడదు. రక్షించబడ్డాము గనుక పాపం చేసినా పర్వాలేదులే అనుకుంటే అది గొప్ప తప్పు. పవిత్రులకు అన్నీ పవిత్రములే అంటే పవిత్రులు అన్నీ పవిత్ర కార్యాలే చేస్తారని అర్థం. ధర్మశాస్త్రాన్ని అనుసరించి, అందలి అక్షరాన్ని అనుసరించి బ్రతకాల్సిన నిర్బంధం రక్షించబడిన బిడ్డలకు లేదు. ఏది తినాలి, ఏది తినకూడదు అనే విషయంలో నిర్బంధం అసలే లేదు. నీవు మాంసాహారివా, శాకాహారివా అనే నియమం లేదు. నీవు పవిత్రుడవు గనుక నీవేమి తిన్నా అది నీ పవిత్రతకు అభ్యంతరం కాదు. తింటావు, అవసరమైతే మానేస్తావు. పవిత్రులకు అన్నీ పవిత్రములే. నీవు అవిశ్వాసివైతే నీ ప్రత్యేక భోజనం నిన్నేమీ రక్షించదు. భోజనం దేవుడా? కాదే. తిను, మాను, అది నీ స్వవిషయం. భోజనం నిన్ను పరిశుద్ధుణ్ణి చెయ్యజాలదు. అవిశ్వాసుల మనస్సు, మనస్సాక్షి అపవిత్రమైనవి. అవి క్రీస్తు రక్తంతో శుద్ధి అవ్వాల్సిందే గాని భోజనం ద్వారా పవిత్రం కానేరవు. ఇది వాక్య సత్యం, సత్యవాక్యం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 18 నుండి 20వ వచనం వరకు, నోటి నుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వస్తాయి, ఇవే మనుష్యుణ్ణి అపవిత్రపరుస్తాయని మీరు గ్రహించరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణలు హృదయములో నుండే వస్తాయి. ఇవే మనుష్యుణ్ణి అపవిత్రపరుస్తాయి గాని చేతులు కడుక్కొనకుండా భోజనం చెయ్యడం మనిషిని అపవిత్రపరచదు. ఈ అధ్యాయం చివర ఒక గొప్ప సత్యాన్ని పౌలు పునరుద్ఘాటిస్తున్నాడు. దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకుంటారు గాని తమ క్రియల వలన ఆయనను ఎరుగము అన్నట్లే ఉన్నారు. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. తమ జీవితానికి పెద్ద నోరుంది. దేవుణ్ణి ఎరుగుదును అని నీ నోరు అంటోంది గాని నీ బ్రతుకు తీరు నీవు ఆయనను ఎరుగవు అంటోంది. నోరు మాట్లాడితే నొసలు వెక్కిరిస్తోంది. నీ పేరు, నీ తీరు ఒకటై ఉండాలి. నీ చేతిలో పెద్ద బైబిలు ఉంది, కాని ఆ బైబిలులో ఎంత భాగం నీ హృదయంలో ఉంది? వారి బతుకులు చూడబోతే వారు అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులు. మతాచారాలు మనిషి బ్రతుకును మార్చలేవు. మానవ హృదయాన్ని మార్చగలిగే శక్తి దేవుని వాక్యంలో మాత్రమే ఉన్నది. శ్రోతలు, తీతు పత్రిక చిన్నది, విలువలో పెద్దది అన్నాము గదా. ఇది నిజం. యేసుక్రీస్తు సంఘంలో యోగ్య ప్రవర్తన, సేవ ఈ పత్రికలోని ముఖ్యాంశాలు. తీతు సేవ చేస్తున్న స్థలం ఒక ద్వీపం. అది మధ్యధరా సముద్రంలోని క్రేతు లంక. తీతు సంఘాలు స్థాపించాడు. అతని విశ్వాసాన్ని బలపరచటానికి పౌలు రాసిన ఈ లేఖ మన విశ్వాసాన్ని కూడా ఎంతో బలపరుస్తుంది. సంఘ పెద్దలు, పై విచారణ చేసేవారు, సంఘ నాయకులు ఎలా ఉండాలి? వారి అర్హతలేవి? ఈ వివరాలు 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2 నుండి 7వ వచనం వరకు ఒకసారి పౌలు చెప్పాడు. ఇప్పుడు తీతుకు కూడా చెప్తున్నాడు. ఈ 2 వాక్య భావాలు కలిపి పరిశీలిస్తే అంశం పూర్తిగా మనకు బోధపడుతుంది. సంఘ పెద్ద కుటుంబం, అతని సంతానం ఎలా ఉండాలి? సంఘ పెద్ద సంతానం విధేయులే కాదు, విశ్వాసులై ఉండాలి. అక్రమ లాభమే దుర్లాభం. ఇటివారికి నాయకత్వం దుర్లభం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 35వ వచనం, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయాలే తెస్తాడు, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయాలను తెస్తాడు. సంఘ పెద్ద సజ్జనుడై ఉండాలి. అతడు మనస్సును అదుపులో ఉంచుకుంటాడు. సంఘ నాయకుడు ఎప్పుడూ తన కోరికలకు, ఒత్తిడులకు బలి అయిపోకూడదు. నీతి నిజాయితీలు లేనివాడు, అన్యాయస్థుడు అయిన నాయకుడు
సంఘానికి శాపమే కాని ఆశీర్వాదం కాడు. పవిత్రుడైన నాయకుడే సంఘాన్ని సక్రమంగా పవిత్ర మార్గంలో నడపగలడు. ముగింపులో మా శ్రోతలను హెచ్చరించగోరుతాము. మతస్థులు ఆచారాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. రక్షణ లేని పాపులు ఏది ముట్టినా అపవిత్రమే. పవిత్రులకు అన్నీ పవిత్రములే. అయితే నిన్నొక వ్యక్తిగత ప్రశ్న అడగాలి. నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? లేకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే నీ రక్షణ దినం. పాఠం ఇంతటితో సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్.